హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అప్లికేషన్లో డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలా అంటే అకాడమిక్ డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో 10th ఇంటర్మీడియట్ డిప్లొమా ఆర్ బీఫామ్ గురించి డీటెయిల్స్ అడుగుతారు. అంటే 10th ఏ ఇయర్ పాస్ అయ్యారు అండ్ దెన్ 10th బోర్డ్ ఏది, యూజువల్గా ఎస్ఎస్సి బోర్డ్ అని ఉంటుంది. అలానే ఇంటర్మీడియట్ ఏ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు, బోర్డు యూజువల్గా తెలుగు రాష్ట్రాల్లో BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అలానే డిప్లొమా అయితే SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, అండ్ దెన్ బీఫామ్ అయితే యూనివర్సిటీ ఇది. ఇవి మాత్రమే అడుగుతారు తప్ప ఎక్కడా కూడా డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని ఆర్ఆర్బీ అప్లికేషన్లో లేదు. ఏమి అప్లోడ్ చేయాలంటే మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఇవి మాత్రం అప్లోడ్ చేయాలి. అగైన్ ఫోటోకి సిగ్నేచర్కి స్పెసిఫిక్గా సర్టన్ సైజ్ ఇవ్వడం జరిగింది. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ 30 kbps టు 70 kbps JPEG ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న ఫోటో పెద్దదిగా ఉన్నట్టయితే దాన్ని 30 to 70 మధ్యలో అడ్జస్ట్ చేయడానికి ఫ్రీ ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసి ఫోటోని, సిగ్నేచర్ని సైజ్ చేయండి. అవి మాత్రమే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్లో అప్లికేషన్లో అడుగుతుంది సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ డేట్, ఇవి మాత్రం అడుగుతున్నారు కానీ ఎక్కడా కూడా అప్లోడ్ చేయమని లేదు, అవసరం లేదు. ఓకేనా? ఏం కంగారు పడదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఇప్పుడు అప్లికేషన్లో మాత్రం ఎక్కడా అవసరం ఉండదు. పేమెంట్ విషయంలో కూడా చాలామందికి మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అడగడానికి రీజన్ ఉంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఫీజు అప్లై చేసిన తర్వాత CBT ఎగ్జామ్ రాస్తే డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో మెన్ అందరికీ కూడా 500 అప్లికేషన్ ఫీజు. మీరు CBT ఎగ్జామ్ రాస్తే చాలు 400 మీ అకౌంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉమెన్కి మిగతా కొన్ని స్పెషల్ కేటగిరీస్కి 250 ఫీజు, కానీ మీరు CBT ఎగ్జామ్ రాస్తే 250 మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకని అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఇది ఆర్ఆర్బీ అడ్వాంటేజ్. అంటే మీరు క్వాలిఫై అయితేనే డబ్బులు ఇవ్వడం కాదు, CBT ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు. అన్రిజర్వ్డ్లో మెన్ అందరికీ అయితే 500 మీరు పే చేస్తే 400 రిటర్న్ చేస్తారు. ఉమెన్ మిగతా కేటగిరీస్కి మాత్రం 250 అవుట్ ఆఫ్ 250 రిటర్న్ చేస్తారు. అండ్ ద అదర్ థింగ్స్ నాన్ క్రీమీ లేయర్ అనేది ఓబీసీతో పాటే కలిపి వస్తుంది. ఓబీసీని సర్టిఫికేట్ ఇచ్చి లాస్ట్లో ద సో అండ్ సో క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని అంటారు. అంటే క్రీమీ లేయర్కి చెందడు అని, అంటే అదే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని అర్థం, NCL అంటారు. ఇవి సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ ఆఫ్ డేట్ అడుగుతున్నారు. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ సర్టిఫికేట్సే అడుగుతారు. అంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే అడుగుతారు. అలానే EWS కూడా, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఇట్ ఈజ్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అని రాసి ఉండాలి పైన 24-25 అని. అవి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ వన్ ఆధార్ కొంతమంది మీకు చేంజ్ చేసిన ఆధార్ కొత్తది ఇంకా రాకపోతే ఆధార్ ఫిల్ చేసేటప్పుడు కింద ఒక డైలాగ్ బాక్స్ ఉంది. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఆధార్ డీటెయిల్స్ అనే ఒక బాక్స్ ఉంది. అది క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఏదైనా ఒక విషయంలో ఆధార్లో మీ నేమ్ చేంజ్ చేస్తే అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్లై అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఎఫిడవిట్స్, నోటరీస్ చూపించాలి. ఎందుకు చేంజ్ చేశాను, లేదా మ్యారేజ్ అయింది అందుకు చేంజ్ చేశాను, ఇలాంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సరిపోద్ది. సో అగైన్ చెప్తున్నాను, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవి అవసరం లేదు. ఓన్లీ డేటు, బోర్డ్సే అడుగుతారు. క్యాస్ట్ సర్టిఫికేట్స్లో సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ డేట్ అడుగుతారు. అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే ఫోటో, సిగ్నేచర్, అది కూడా 30 to 70 kbps JPEG ఫార్మాట్. ఆల్ ది బెస్ట్.